హాయ్ హలో వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ సమర్పించు పుట్టింటి పట్టు చీర ప్రతి ఆడబిడ్డ మాతో బుట్వే స్పాన్సర్డ్ బై చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ అమీర్పేట్. సో ఫస్ట్ లక్కీ కలర్ ఎవరో చూసేద్దాం. హలో అండి, హలో హలో ఎవరు మాట్లాడట్లేదు. ఏలో హలో 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 మమత గారు జ్ఞాపకం ఉన్నామండి. ఎవరండి? మేము మొన్న బుధవారం 9వ తారీఖున గెలుచుకున్నామండి. ఆ, రాలేదండి, అడ్రస్ తీసుకోలేదండి. అవునా? ఎవరు పేరు? మహాలక్ష్మి అండి. మహాలక్ష్మి గారు. నేనే ఆయా ఉన్నాను ఆ పద్మ రోజు. గారు ఉన్నారండి. బుధవారం నేనేనా? లేదండి, పద్మ గారండి. నాకు అందుకే తెలియట్లా. ఈ అడ్రస్ తీసుకోలేదండి. అవునా? మీరు కాల్ కట్ అయి ఉంటుంది, అందుకని తీసుకోలేకపోయి ఉంటారు. అవునండి. మరి కాల్ కట్ చేయొద్దు కదా. కాల్ కట్ చేసి అడ్రస్ తీసుకోలేదంటే ఎలా కట్ చెప్పండి? అయిపోయిందండి. ఆ? ఆయా కట్ అయిపోయిందండి నెంబర్. అదే మీరు ఖచ్చితంగా కాల్లో ఉంటేనే అడ్రస్ అనేది తీసుకుంటాము. లేకపోతే మీరు కాల్ కట్ చేస్తే మీ అడ్రస్ మేము ఎలా తీసుకుంటాం చెప్పండి? కరెక్టా కాదా మహాలక్ష్మి గారు? అవునండి. చెప్పండి, మరి ఏంటి స్పెషల్ ఈ రోజు? ఏం చేశారు? ఏముందండి, వండుకున్నాం, తిన్నాం, పడుకున్నాం, లేచాం. అందరూ అదే ఏమంటారు, ఏదో పడుకొని లేచి ఆఫీస్కి వస్తున్నాం, ఇంటికి వెళ్తున్నాం, అంతే అంతే. అవి రెండే కనిపిస్తున్నాయి. అవునండి. మరి సో చెప్పండి, మరి ఏంటి మీకు? ఏ హీరో ఇష్టం, ఏ హీరోయిన్ ఇష్టం? ఇష్టమని అంటే ఏముంటాయండి, మీకేమి ఇష్టమండి? నాకు పవన్ కళ్యాణ్ ఇష్టం. నాకు సోమరావు ఇష్టమండి. శోభన్ బాబా మోహన్ బాబా? సోమన్ బాబు అండి. రింగ్ రింగ్ల జుట్టు ఇలా 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 ఉంటుంది మంచిగా. శోభన్ బాబు అండి. అవును, శోభన్ బాబు. ఏ సినిమా ఇష్టం ఆయనది? ఏంటండి? ఆయన సినిమాలలో మీకు ఏ సినిమా బాగా ఇష్టం? అన్నీ నచ్చుతాయండి. అబ్బో, సరే మన బీఆర్కేలో మరి ఏ ప్రోగ్రామ్ ఇష్టం మీకు? అన్ని వార్తలు ఎక్కువ చూస్తానండి. ఆయుర్వేదం, మొక్కల నొప్పులు ఓకే, అవి చూస్తూ ఉంటానండి. ఓకే. ఇంకా వేరే ప్రోగ్రామ్స్ ఏమైనా చూస్తూ ఉంటారా? ఇంకేముందండి, ఏం గ్యాపోతాయి చూస్తూ ఉంటాం. సరే, ఓకే. మరి ఎండాకాలం వస్తుంది, మరి మన వాళ్ళ కోసం ఏమైనా టిప్ చెప్తారా? లేకపోతే పాట పాడతారా? లేకపోతే ఏదైనా క్వశ్చన్ అడగొచ్చు. మీరు కూడా నన్ను క్వశ్చన్ అడగచ్చు. మీరే అడగండి, మీరే చెప్పండి ఏదండి. మీరు అడగండి, మీరు చెప్తే నేను అడుగుతాను. లేదండి, మీరు అడిగితేనే చెప్తానండి. టిప్ చెప్పండి పోనీ. టీవీ చూస్తూ మాట్లాడండి. కోడిగుడ్లు మనం వేపుకుంటాం కదండి, కోడిగుడ్లు వేపుతాం కదండి. అవును. అవి ఒక్కోసారి అంటిపోతా ఉంటాయండి. అంటిపోకుండా కొంచెం సాల్ట్, ముందు నూనెలో కొంచెం సాల్ట్ వేసి వేపుతాయండి, అంటుకోవండి. ఓహో, అంటే ముందే కొంచెం సాల్ట్ వేస్తే నూనెలో అంటుకోదన్నమాట. గుడ్లు అంటిపోవండి. ఓకే, మంచి టిప్ నిజంగా. ఏంటంటే ఎప్పుడు చూసినా కూడా అది అట వేసి ఇటు ఇంకో పని చేస్తూ ఉంటాం, అవి మాడిపోతూ ఉంటుంది. సరే, మంచి టిప్ చెప్పారు. నేను అడగనా క్వశ్చన్ మరి? కొంచెం అంటిపోతా ఉంటాయండి. ఓకే, సరే నేను క్వశ్చన్ అడగనా మరి? అడగండి. ఓకే, క్వశ్చన్ ప్లీజ్. సులువుగా అడగండి. మరి మొన్న ఏమో అలా గెలుచుకున్నాను కానీ పంపలేదు. అయ్యో, మీరు అడ్రస్ తీసుకోకుండా ఫోన్ పెట్టేసి మళ్ళీ మమ్మల్ని అంటే ఎలా చెప్పండి మహాలక్ష్మి గారు? ఇది నేను అస్సలు యాక్సెప్ట్ చేయను. కట్ అయిపోయిందండి, మరి ఏం చేయమండి? మరి మేమేం చేయమండి? అడ్రస్ లేని మేము ఎలా పంపిస్తాం? అయితే సులువుగా అడగండి మరి. సరే, ఇది క్వశ్చన్ ప్లీజ్. చెప్పండి. పీసీఆర్ క్వశ్చన్ ప్లీజ్. ఓకే, నాసామిరంగా సినిమాలో హీరోయిన్ పాత్ర పేరేంటి? నాసామిరంగా మీకు అక్కడ క్వశ్చన్ స్క్రీన్ పైన వస్తుంది. టైం కూడా స్టార్ట్ అయిపోయింది. నాసామిరంగా సినిమాలో హీరోయిన్ పేరేంటి? అదే అక్కడ అందులో నటించిన పాత్ర పేరేంటి? మీ పేర్లో సగం ఉందండి.
మహాలక్ష్మి గారు. హీరోయిన్ పేరా? ఉన్నానండి లైన్ లో ఉన్నా. అయ్యో దేవుడా, నేను మీకు ఆన్సర్ కూడా నాకు ఏదో చెప్పేసా. కాదు ఉందండి. ఆ? లక్ష్మి అండి, లక్ష్మి అనుకుంటున్నా. మీ పేరుంది, ఇంకా 2 అక్షరాలు యాడ్ చేయాలి దానికి. ఆచిక అండి, ఆచిక. ఆ? ఆచిక కాదు, ఆచిక ఆ సినిమాలో ఆమె పేరు. ఆచిక రంగనాథ్ అండి. ఆ సినిమాలో ఆమె పేరండి, ఆమె అసలు పేరు కాదు. సో సారీ, టైం అయిపోయింది మహాలక్ష్మి గారు. అసలు మీరు మీ పేరులోనే ఆన్సర్ ఉంది, అదేవిధంగా మీరు చెప్పలేకపోయారు కాబట్టి ఆమె రియల్ నేమ్ కాదు. రియల్ నేమ్ ఆషిక, ఓకే, ఆషిక రంగనాథ్ ఓకే, బట్ ఆమె స్క్రీన్ నేమ్ అడిగాం మేము, స్క్రీన్లో ఆమె పాత్ర పేరు అడిగాం కాబట్టి మీరు రాంగ్ ఆన్సర్ చెప్పారు. అసలు అది కాదు ఆన్సరు. సో నెక్స్ట్ టైం కాల్ చేసినప్పుడు ఖచ్చితంగా గెలుచుకోవాలని కోరుకుంటున్నా. అండ్ వన్స్ అగైన్, మీరు గెలిచిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు మేము డీటెయిల్స్ తీసుకునే వారికి కాల్ కట్ చేయొద్దు. ఇఫ్ కాల్ కట్ అయిపోతే మేము ఏం చేయలేము. ఎందుకు అనంటే డీటెయిల్స్ లేనిది మేము శారీ ఎలా పంపిస్తాం, మీరు ఒక్కసారి అది ఆలోచించాలి, ఓకేనా? సో నెక్స్ట్ కాలర్కి వెళ్ళిపోదాం. హలో అండి. హలో, నమస్తే అండి. నమస్తే, ఎవరు? హలో, నా పేరు నాగవల్లి అండి. చెప్పండి, ఏం చేస్తూ ఉంటారు? నేను హౌస్ వైఫ్ అండి. ఓకే, హౌస్ వైఫ్. అవునండి. అబ్బో, ఎన్నిసార్లు ఓడిపోయానండి బాబు. అవునా? ఎన్నిసార్లు కాల్ చేశారు? చాలా సార్లు చేశానండి, చాలా సార్లు లైన్ లో ఉండిపోయాను కూడా. అప్పుడు టైం అయిపోయి నా లైన్ తీసుకోలేదు మీరు. అయ్యయ్యో, నాకు ఇది ఒక పెద్ద సమస్య అయిపోయింది తెలుసా. అందరు, నేను చాలా సార్లు కాల్ చేశాను, చాలా సార్లు నేను లైన్లో వెయిట్ చేశాను, కాల్ కట్ అయిపోయింది, నా అడ్రస్ తీసుకోలేదు, నాకు శారీ పంపించలేదు. అడ్రస్ లేకుండా శారీ ఎలా పంపిస్తావు? ఇగో ఇందాక కాల్ చేసిన ఆవిడ కూడా అదే చెప్తుంది నాకు. అవునండి, అవును, విన్నానండి. అంటే అందరూ మీలాగే కాల్ చేస్తూ ఉంటారు. కాల్ చేసినప్పుడు ఎవరి కాల్ కనెక్ట్ అవుతుంది అనేది మనం కూడా ఎక్స్పెక్ట్ చేయలేం కదా. అవునండి, అవును. సరే, ఓకే, మన ప్రోగ్రామ్స్ లో మీకు ఏ ప్రోగ్రామ్ అంటే బాగా ఇష్టం? ఏం చూస్తూ ఉంటారు ఎక్కువ? న్యూస్ అండి, ఎక్కువ న్యూస్ చూస్తుంటాను. బాగుంటుందండి ప్రోగ్రామ్ కూడా, చాలా బాగుంటుంది మీది. కానీ ఇది అరగంటకి 1/2 అవర్ ఏమో పాపం అందరూ డిసప్పాయింట్ అవుతున్నారండి. గంట అయితే ఇంకా ఎక్కువ కాల్స్ తీసుకోవచ్చు. అవునా? ఇదేమో లైన్స్ కూడా కలవదు. కలిసినా అంటే గేమ్ అనుకోండి, కాబట్టి క్వశ్చన్స్ కూడా కొంచెం టఫ్ గా ఉండడం, తక్కువ టైం ఇవ్వడం. ఓకే, సో అట్లా నేను ఏకంగా 5వ సారి మాట్లాడడం అనుకుంటా అండి. చాలా క్వశ్చన్స్ నేను ఆన్సర్ ఒక్కదానికి కూడా చేయలేకపోయిన ఇప్పటి వరకు. అయ్యో, అవునండి. సో ఇప్పుడు ఏం చేద్దామంటారు మరి? మీరు ఒక టిప్ చెప్తే నేను క్వశ్చన్ అడిగేస్తాను, మీరు ఆన్సర్ చెప్పేసేయండి, హ్యాపీగా సారీ ఇప్పుడు గెలుచుకోండి. చిన్న పొడుపు కదా అడుగుతానండి. అడగండి. నీటిలోనే పుడుతుంది, మళ్ళీ నీటిలో వేస్తే చచ్చిపోతుందండి. నీటిలో పుట్టి నీటిలో వేస్తే చచ్చిపోయేది ఏంటి? నాకు అసలు తెలియదు. చేపనా? కాదండి, చేప మళ్ళీ బ్రతుకుతుంది కదండి నీటిలో వేస్తే. మరి ఏంటి అది చచ్చిపోయేది? క్లూ ఇవ్వచ్చుగా. నన్ను గెలిపిస్తారా మరి? నేను క్లూ ఇస్తాను, మీరు నాకు క్లూ ఇవ్వండి. ఓకే అండి. అది మాక్సిమం అందరి ఇంట్లో అందరికి నిత్యావసర వస్తువు. అది నిత్యావసర వస్తువా? వాయమ్మ, నేను నిత్యావసర వస్తువులు అంటే మస్తు ఉంటాయి. అది బాగా ఇంపార్టెంట్ అండి. అది ఏదైనా మనకు అది లేకుండా అసలు అవ్వదండి. అవ్వదు. ఇంకా నాకు ఆన్సర్ వచ్చినట్టే. రాదు. లేదు లేదు, మీరు చెప్పగలరు, చెప్పండి. కాదు, అది అట్లీస్ట్ నిత్యావసర వస్తువు అంటున్నారు. ఎక్కడ యూజ్ చేస్తాం చెప్పండి? మనం తినే ప్రతి వస్తువులో వాడతామండి. తినే ఉప్పు. అవునండి, అది నీటిలోనే పడుతుందండి. మళ్ళీ మనం నీటిలో వేసేటప్పుడు కరిగిపోయి చచ్చిపోతుంది కదా. మళ్ళీ దాన్ని మనం. మీరు మహానుభావులండి. సరే, నేను అడగనా క్వశ్చన్? అడగండి. ఓకే, క్వశ్చన్ ప్లీజ్. ఈజీగా అడగండి. ఇది 6 టైం అండి ఏకంగానే. ఏంటది? సన్న తొడుగు తొలగిస్తే కమ్మని వెన్న ముద్ద అందరూ ఇష్టంగా ఆరగిస్తారు, ఏంటది? నాకు సగమే కనిపిస్తుంది. కొంచెం క్లూ ఇవ్వండి.
మనము రోజు తినొచ్చు, చిన్నపిల్లలకి ఎక్కువ పెడతా ఉంటాం. అది అది ఫ్రూట్, అదొక ఫ్రూట్. కొంచెం కిందకి. అరటిపండు అండి. ఆ? అరటిపండు అండి అరటిపండా అనుకుంటున్నాను, కాకపోతే క్లూ ఇవ్వండి. అవునా? అవునండి. లాక్ ఏమో చేయనా? లేదు, ఒక క్లూ ఇవ్వండి. లేకపోతే ఇంకా అదే ఆన్సర్. ఓకే అండి. ఇంకా సరే, టైం అయిపోతుంది. ఇంకా 3, 2, 1. కంగ్రాచులేషన్స్, అరటిపండు కరెక్ట్ ఆన్సర్. నాకేమవుతుంది అక్కడ కనిపించట్లే. చూడు, నువ్వు ఇక్కడికి వచ్చి చూడు, నాకు సగమే కనిపిస్తుంది. వన్స్ అగైన్. సో చూసాం కదా, ఇలాగే కాల్ చేస్తూ ఉండండి, మాట్లాడుతూ ఉండండి. కానీ మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా మ్యూట్లో పెట్టి మాట్లాడాలి, టీవీ వాల్యూమ్ అనేది. ఓకేనా? సో నెక్స్ట్ కాలర్కి వెళ్ళిపోదాం. హలో అండి. హలో హలో, ఎవరు లేరా? అయ్యయ్యో, చెప్పండి, ఎవరు లేరా? హలో. సరే, మన ప్రోగ్రామ్ చూసే వాళ్ళందరికీ ఈ హలో హలో హాయ్ అండి. హలో హలో హలో, సుజాత అండి. సుజాత గారు ఎక్కడి నుంచి? ఖమ్మం అండి, మధుర, ఖమ్మం డిస్టిక్ మధుర. ఓకే, ఏం చేస్తూ ఉంటారు? ఇంట్లోనండి, గృహిణి. సరే చెప్పండి, ఏం చేశారు ఈరోజు స్పెషల్? మన ప్రోగ్రామ్స్ ఏ ప్రోగ్రామ్ నచ్చుతుంది మీకు? ప్రోగ్రామ్ అండి, పుట్టింటి పట్టు. ఇంక ఇది కాకుండా ఇంకేం నచ్చుతుంది? ఏమండి? ఈ ప్రోగ్రామ్ కాకుండా ఇంకే ప్రోగ్రామ్స్ నీకు నచ్చుతాయి? వార్తలు అవి ఇస్తారు కదా, జబదాయి వార్తలు. ఓకే, సరే. సమ్మర్ వస్తుంది కదా, ఏమైనా టిప్ చెప్పొచ్చు కదా, లేకపోతే పాట పాడొచ్చు, లేకపోతే మీరు ఏదైనా నన్ను క్వశ్చన్ అడగొచ్చు. రావండి, ఫస్ట్ టైం. ఓకే, టెన్షన్ గా ఉంది. మరి క్వశ్చన్ అడగొచ్చు నన్ను, ఏదైనా పొడుపు కదా, ఏదైనా. మిమ్మల్ని ఏదన్నా టిప్ అంటే మామూలుగా వెండి పట్టీలు అవి నల్లబడతాయి కదండి. అవును. అవి మనం ఆలుగడ్డలు ఉడకబెట్టిన నీళ్ళల్లో కొంచెం సేపు ఉంచి వాటిని తర్వాత మళ్ళీ బ్రష్ చేసి శుభ్రంగా తెల్లగా వెండి కలర్లో వస్తాయండి. ఓకే, మంచి టిప్ చెప్పారు. అందరికి పట్టీలు వేసుకొని మొత్తం నల్లగా అయిపోతా ఉంటాయి. సరే, నేను క్వశ్చన్ అడగనా మరి? అడగండి. ఓకే, అయోధ్య నగరానికి మరో పేరేమిటి? అయోధ్య నగరానికి అండి, అయోధ్య నగరంకి మరో పేరేమిటి? ఇంకోటి క్లూ ఇవ్వండి. క్లూవా? క్లూ ఎట్లా ఇవ్వాలో కూడా అర్థమవుతలేదు. 5 లెటర్లు ఉంటాయి. 5 లెటర్స్ అంటే కొంచెం సాతో స్టార్ట్ అయ్యి రీతో ఎండ్ అవుతుంది. సా అండి? సాతో స్టార్ట్ అయ్యి రీతో ఎండ్ అవుతుంది. 5 అక్షరాలు ఉంటాయి. 2 అక్షరాలు చెప్పా, ఇంకా 3 అక్షరాలు కనుక్కోండి. సారీ, టైమ్ అప్. మీరు ఆన్సర్ చేయలేకపోయారు కాబట్టి. సో సారీ అండి. నెక్స్ట్ టైం కాల్ చేసినప్పుడు ఖచ్చితంగా గెలుచుకోవాలని కోరుకుంటున్నాం, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీరు ఫస్ట్ టైం కాల్ చేశా అన్నారు. సో థ్యాంక్స్ ఫర్ కాలింగ్. సో నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం. హలో అండి. హలో. హలో. హాయ్. హాయ్. హలో. హాయ్. హలో అండి, ఎవరు? హలో. హలో, ఎవరండి? హలో. మీరు టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టి మాట్లాడాలి, లేదు అని అంటే కాల్ కట్ అయిపోతుంది. ఎవరు మాట్లాడేది? మీ పేరు చెప్పండి. మండేశ్వరి. మండేశ్వరి. అవునండి. ఏమండి, మీరు టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టి మాట్లాడండి, నాకు వినిపిస్తుంది ఇక్కడికి. ఇలా మాట్లాడితే కాల్ ఆటోమేటిక్గా డిస్కనెక్ట్ అయిపోద్ది. పెడుతున్నానండి. ఓకే, సో నాతో మాట్లాడండి. అలాగే అండి, అలాగే. సో ఏం చేస్తూ ఉంటారు మేడం? ఏం చేస్తూ ఉంటారు? నేను హోమ్ మేకర్.
ఏంటి స్పెషల్ మరి ఈరోజు? ఈరోజు స్పెషల్ ఏంటంటే నా బర్త్డే. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. ఇంతమంది కాల్ చేశారా? ఇప్పుడే చేశారా? చేశానమ్మా. ఓకే, హ్యాపీ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ సో మచ్. ఇంట్లో ప్రోగ్రామ్ పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం అన్నావు, అవును. నాకు కూడా ఇష్టం. ఆ. మెగా ఫ్యాన్. పవన్ కళ్యాణ్ అంటే నాకు కూడా చాలా ఇష్టం. ఇవాళ చూస్తూ ప్రోగ్రామ్ రోజు చేయట్లేదు, నేను చూస్తున్నాను. సరే చూద్దాం, మాట్లాడదాం. మమతాతో మాట్లాడలేదు నేను, అప్పుడు పద్మతో మాట్లాడాను. ఓకే, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ఇది చూడండి, ఇగో అమ్మో ఎన్ని అన్నాయి తెలుసా, మీరు వినలేకపోయారు కానీ. ఏంటమ్మా ఇట్లా అన్నాను, ఎన్ని అన్నాయి తెలుసా? అన్నాయి, అన్నీ అన్నాయి. సరే ఓకే, మరి టిప్ చెప్పొచ్చు కదా. టిప్ కాదమ్మా, నేను పాట పాడతాను. పాడండి. గుండెల్లో నచ్చీరవి గంటె పుట్టి ఆనందూరి వారింత మళ్ళీ పుట్టి గుర్తొచ్చింది. కానీ పాట బాగుంటది, చాలా బాగుంటుంది, నాకు చాలా ఇష్టం. అవును, నాకు కూడా మంచి అనిపిస్తుంది. సో చెప్పు, నేను క్వశ్చన్ అడిగినా? అడుగమ్మా. ఓకే అడుగు. ఓకే, సో ఎవరి శాపం కారణంగా రావణుడు సీతామాతను బలవంతంగా వివాహం చేసుకోలేకపోతాడు? మీకు అర్థమైంది కదా క్వశ్చన్? అర్థమైంది. ఓకే చెప్పండి, ఎవరి శాపం కారణంగా రావణుడు రావణాసుడు. ఆ, కొంచెం క్లూ ఇవ్వమ్మా. ఆ, మనకు డబ్బులు ఎక్కువ రావాలంటే ఎవరిని మనం మొక్కుతాం? లక్ష్మీదేవి. ఆహా కాదు, డబ్బులు ఎవరి దగ్గర ఎక్కువ ఉంటాయి? హలో, ఇంకా ఇంకా అది సగం పేరే, ఇంకా ఉంటది. కుబేరుడు. ఇంకా ఇంకా కొంచెం పేరు ఉంటది, మీరు సగమే చెప్తున్నారు. ఓకే అమ్మా, నాకు అదే గుర్తుంది. ఓ సారీ, టైమ్ అప్. మీరు ఆన్సర్ చేయలేకపోయారు, బట్ మీరు చెప్పిన దాంట్లో సగం పేరు కరెక్టే. ఓకే, వన్స్ అగైన్ మీకు హ్యాపీ బర్త్డే, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. సో నెక్స్ట్ కాలర్కి వెళ్ళిపోదాం. హలో అండి. హాయ్. హలో. హాయ్, ఎవరు? మానస మాట్లాడే. మానస, ఎక్కడి నుంచి? గద్వాల్ డిస్టిక్ మారమున్గల. ఓకే, ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్. అవునా? టీబీసీ అయిపోయింది. సో చెప్పండి, బాబు ఉన్నాడు. బాబున్నాడా? చిన్న బాబు ఉన్నాడు, ఖాళీగానే ఉంటా. ఓకే, సో ఏంటి వంట ఈరోజు స్పెషల్? ఈరోజు మార్నింగ్ టిఫిన్ బోండాలు, మధ్యాహ్నం క్యారెట్ కర్రీ. ఓకే, మీరేం భోజనం చేశారు? నేను సోరకాయ కర్రీ. లంచ్ అయిందా? అవ్వలా, ఇంకా తినాలి ఇప్పుడు. ఓకే, సో చెప్పండి, ఏంటి ఇంకా ఏంటి చెప్పండి గద్వాల్ విశేషాలు. ఇక్కడ అల్లంపూర్ జోగులాంబ చాలా ఫేమస్, చాలా అవును టెంపుల్. అవును, నేను వచ్చినప్పుడు నన్ను తీసుకెళ్తారా? తీసుకెళ్తాను కంపల్సరీ. థ్యాంక్ మీరు యూ. వస్తారా? వస్తా, ఎందుకు రాను, నేను తెలంగాణ ఇక్కడే. అవునా? సో చెప్పు మరి, ఏమైనా క్వశ్చన్ అడుగుతారా, లేకపోతే పాట పాడతారా, టిప్ చెప్తారా, ఏం చెప్తారు? టిప్ చెప్తాను, హెయిర్ ఫాల్ గురించి. ఈ మధ్య Okay. ఎక్కువ హెయిర్ ఫాల్ అవుతుంది కదా అందరికి. మ్మ్. ఆయిల్, కోకోనట్ ఆయిల్ ఉంటది కదా, అందులో కర్రీ లీవ్స్, కరివేపాకు ఆకులు, మెంతులు, ఇంకా మందారం ఆకులు, ఓకే, ఆ 3 వేసి మరలిచ్చి ఆయిల్ నెత్తికి పెట్టుకుంటే బాగుంటది, హెయిర్ ఫాల్ తగ్గుతుంది. అవునా? నేను ట్రై చేస్తా అయితే. బాగా హెయిర్ ఫాల్ అవుతుంది. అవును, ఈ మధ్య చాలా మందికి అట్లే. అన్ని కొత్తిమీర కట్టలే. కెమికల్ ఏమంటే షాంపూలు అట్లా కెమికల్స్ ఎక్కువ ఉంటున్నాయేమో, అందుకే ఎక్కువ అట్లా అవుతుంది. ఎక్కడ నూనెలు పెడుతున్నాం జుట్టుకి.
ఆ, అది కూడా ప్లస్ పాయింట్. ఇలా పెట్టి అలా కడిగేయడమే. హెయిర్ బాతింగ్ ఎక్కువ చేయడం వల్ల కూడా అట్లా అవును. హెయిర్ ఫాల్ అవుతుందేమో. సో నేను క్వశ్చన్ అడగనా మరి? ఓకే షూర్. కొంచెం Okay. ఈజీగా అడగండి, చాలా సార్లు ట్రై చేస్తున్నా కానీ చీర కొట్టుకోలేకపోతున్నా. ఓకే. సో మెకానిక్ రాకీ సినిమాలో సునీల్ పాత్ర పేరేంటి? మెకానిక్ రాకీ సినిమాలో సునీల్ పాత్ర. ఎస్ ఎస్, ఆయన పేరేంటి ఆ సినిమాలో? మ్మ్. మ్మ్? ఇందు కుమారి సునీల్ వర్మనా? ఆహా, అంటే సినిమా పేరు చెప్తున్నా నేను. మెకానిక్ రాకీ సినిమా అని ఒకటి సినిమా ఉంది, అందులో సునీల్ పేరేంటి? టైం అయిపోతుంది. క్లూ ఇవ్వరా ప్లీజ్. 5 అక్షరాలు. నరేష్ వికేనా? 4 అక్షరాలే ఉన్నది. 5 అక్షరాలు 5 ఉంది. నరేష్ వికే కాదండి. టైమ్ అప్. మీరు చెప్పలేకపోయారు కాబట్టి సారీ. సో నెక్స్ట్ టైం కాల్ చేసినప్పుడు గెలుచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో ఇదే విధంగా కాల్ చేసి మీరు మాట్లాడాలని నేను కోరుకుంటున్నాను. సో కాల్ చేసిన వాళ్ళు ఎవరైనా కూడా టీవీ వాల్యూమ్ అనేది మ్యూట్లో పెట్టి మాట్లాడండి, ఓకేనా? సో నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం. హలో అండి. హలో. హాయ్, హాయ్, ఎవరు? వెంకటలక్ష్మి. వెంకటలక్ష్మి గారు ఎలా ఉన్నారు? బాగున్నామండి. మొన్న చేశాను కదా, విన్ అవ్వలేకపోయాను. అవును, ఏం చేస్తున్నారు? ఖాళీ, ఇవాళ గుడ్ ఫ్రైడేగా, హాలిడే. సో చెప్పండి, ఏం చేశారు మరి స్పెషల్? స్పెషల్ మామిడికాయ పప్పు, బెండకాయ ఫ్రై. ఓకే ఓకే. సో చెప్పు మరి ఏంటి, నా కోసం ఏమైనా పంపిస్తారా? పంపిస్తాను. మీకన్నా ఎప్పుడు అడగడమే మమత అయితే. అందులో మమతా గారి కంటే ముందే పంపిస్తాం. ఎందుకో అంత స్పెషల్. సరే మరి క్వశ్చన్ అడగచ్చు కదా ఏదన్నా నన్ను. క్వశ్చన్ అడగండి, టిప్పు చెప్తా. చెప్పండి, టిప్ చెప్పండి. స్మూత్ గా రావడానికి ఇడ్లీలు రుబ్బిన తర్వాత దాంట్లో కొంచెం ఆయిల్ వేసి కలిపి ఇడ్లీ వేస్తే స్మూత్ గా వస్తాయి ఇడ్లీ. మళ్ళీ చెప్పండి. ఇడ్లీ పిండి రుబ్బిన తర్వాత దాంట్లో కొంచెం ఆయిల్ వేసి కలిపి ఇడ్లీ వేస్తే చాలా స్మూత్ గా వస్తాయి. అసలు మన వాళ్ళు ఇడ్లీలు తినడానికి ఫస్ట్ అబ్బా ఇడ్లీయా హెల్దీ కదండి ఇడ్లీ. చాలా మంది ఇడ్లీ తినడానికి ఇష్టపడరు ఎందుకో. నాకేంటో ఇంట్లో మాత్రమే తింటా, బయట ఇడ్లీ అంటే అమ్మా అనిపిస్తుంది నాకు. అవును, ఇంట్లో అయితే బాగా చేసుకుంటాం కదా. అదేంటో ఇంట్లో మాత్రమే తింటా నేను ఇడ్లీ, మిగతా బయట అయితే అస్సలు ఇంతవరకు నాకు తెలిసి నేను తినలేదు ఇడ్లీ బయట. ఐ థింక్ ఎప్పుడన్నా ఫీవర్ వచ్చినప్పుడు తినుండొచ్చు పెడితే. సరే, ఒక మంచి టిప్ అయితే చెప్పారు గృహిణీలకు. ఓకే సరే, నీ క్వశ్చన్ అడగనా మరి? అడగండి, కొంచెం సులువుగా అడగండి. సరే, క్వశ్చన్ ప్లీజ్. ఓకే. నిమిషంలో 2 సార్లు సంవత్సరంలో ఒకసారి వచ్చేది ఏంటి? నిమిషంలో ఒకసారి సంవత్సరంలో 2 నిమిషంలో 2 సార్లు సంవత్సరంలో ఒకసారి వచ్చేది ఏంటి? తప్పుగా ఉంది, చెప్పండి. కొంచెం క్లూ ఇవ్వండి నాకు. క్లూ అంటే ఏం చెప్పాలి? క్లూ ఏమి ఇవ్వాలి క్లూ మీకు? గడియారంలో ఉంటది. గడియారంలో ఉంటుందా? ఒకే ఒక అక్షరం, ఒక్కటే అక్షరం. టైమ్ అప్. అయ్యో టైం అప్ అండి, ఒకటే అక్షరం అది. మీరు జస్ట్ ఇలా ఇలా అంటే అయిపోతుంది. నేను గడియారంలో ఉంటుందని కూడా చెప్పా. సరే ఓకే, నెక్స్ట్ టైం కాల్ చేసినప్పుడు గెలుచుకోవాలని కోరుకుంటున్నా. ఓకే, నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం. హలో అండి. హలో హలో. హలో. హాయ్. హాయ్ అండి. ఎవరండి? విఘ్నేశ్వరి. విఘ్నేశ్వరి గారు ఎక్కడి నుంచి? కల్వరాల. కల్వరాల, వనపర్తి డిస్ట్రిక్ట్. ఓకే. సో ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్. పిల్లలు?
ఒక బాబు. మ్మ్. మీ ఆయన ఏం చేస్తూ ఉంటారు? ఫార్మర్. ఓకే. మ్మ్. మరి ఏ- భోజనం ఏ- చేశారా? బాగున్నారా? ఆ? భోజనం చేశారా? బాగున్నారా? ఇంకా చేయలేదు, చెయ్యాలి. మీరు బాగున్నారా? మీ బాబు బాగున్నారా? బాగున్నాం. సో మీ దగ్గర ఏమేం పండిస్తారు మరి? వరి, బుడ్డలు, మ్మ్. కందులు, మ్మ్. మినుములు. అయితే మాకు కావాలంటే మీకు కాల్ చేయొచ్చు మంచిగా. చెయ్యండి, పంపిస్తాం. మేము ఆర్డర్ చేసుకోవచ్చా? చేసుకోండి. పంపిస్తారా మరి? పంపిస్తాం. థ్యాంక్ యూ. సో వెల్కమ్. ఎందుకంటే ఇప్పుడు మొత్తం బయట అంతా కల్తీనే కదా, మంచిగా ఇలా పండించే వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటే బాగుంటుందని. అవునవును. మాకు ఉన్నాయి కానీ ఇంత ఇంత ఎక్కువ పండియం అసలు. అవునా? మ్మ్. మాకు తక్కువ పొలమే ఉంది, ఒక 3 acres. మీకా? నైస్. ఓకే, మీరు ఏదైనా టిప్ చెప్పొచ్చు కదా? టిప్ చెప్పొచ్చు, లేకపోతే మీరు ఏదైనా పొడుపు కథ అయినా ఏ క్వశ్చన్ అయినా నన్ను అడగొచ్చు, లేకపోతే పాట పాడొచ్చు. పొడుపు కథ చెప్తాను. చెప్పండి. కిటకిట తలుపులు, కిటారి తలుపులు, ఇవ్వే. చెప్పుడు. సరే నేను క్వశ్చన్ అడగనా? ఆన్సర్ చెప్పాలి కదా. ఆన్సర్ ఏంటి? ఇవి ఏమంటారు? కనురెప్పలు. నేను ఇంత ఈజీ క్వశ్చన్ అడిగినందుకు మీరు కూడా ఈజీగానే నన్ను క్వశ్చన్ అడగాలి. సరే సరే, ఖచ్చితంగా అడగనా? అడిగండి. దేవర సినిమాలో జాన్వీ కపూర్ వాయిస్ ని డబ్బింగ్ చేసింది ఎవరు? అబ్బా, క్లూ ఇవ్వరా? క్లూ. ఒక తెల్లని వర్ణాన్ని ఏమంటారు? తెల్లని వర్ణమ్మా. ఆ, తెల్లని వర్ణము. తెల్లగా ఉంటే దాన్ని ఏమంటారు? శాంతికి ఆ? తెల్లని వర్ణం. క్వశ్చన్ ఒకసారి మళ్ళీ రిపీట్ చేయండి. దేవర సినిమాలో జాన్వీ కపూర్ వాయిస్ ని డబ్బింగ్ చేసింది ఎవరు? చెప్పండి, టైం అయిపోతుంది. శాంతి. టైమ్ అప్ అండి, టైమ్ అప్. సారీ, మీరు చెప్పలేకపోయారు కాబట్టి గెలుచుకోలేక కూడా పోయారు. సో నెక్స్ట్ టైం కాల్ చేసినప్పుడు గెలుచుకోవాలని కోరుకుంటున్నా. సో ఒక విన్నర్ అయితే ఉన్నారు. నిన్న విన్ అయినటువంటి విన్నర్ వచ్చేసి మనకు నేమ్ ప్లీజ్. సంతోషి, హైదరాబాద్ నుంచి. కంగ్రాచులేషన్స్ సంతోషి గారు. సో సంతోషి గారు, కంగ్రాచులేషన్స్ అగైన్. హైదరాబాద్ నుంచి సంతోషి గారు గెలుచుకున్నారు నిన్న అయితే. సో ఇది వాళ్ళ పుట్టింటి పట్టు చీర ప్రతి ఆడబిడ్డ మాతో బుట్వే, స్పాన్సర్డ్ బై చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, అమీర్పేట్. సో ఈ విధంగానే కాల్ చేస్తూ అందరూ కూడా శారీస్ గెలుచుకోవాలని కోరుకుంటున్నాను. సో థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ఎవరెవరైతే కాల్ చేశారో వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ గుడ్ ఫ్రైడే. అదేవిధంగా ఇందాక కాల్ చేశారు కదా ఒక ఆవిడ హ్యాపీ బర్త్డే అని చెప్పారు. సో ఆవిడకి కూడా వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ ఎవ్రీవన్. సో థ్యాంక్స్. ఇది వాళ్ళ పుట్టింటి పరిచయ ప్రతి ఆడబిడ్డ మాతో బుట్వే, స్పాన్సర్డ్ బై చంద్ర బ్రదర్స్ షాపింగ్ మాల్, అమీర్పేట్. నెక్స్ట్ టైం కలుద్దాం. బాయ్ బాయ్.